ట్రంప్ ఇండియాని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 10-11వ తేదీలో యుఎస్ నుంచి ఇండియాకి ట్రేడ్ రిలేటెడ్ గా డిస్కషన్ చేయడానికి రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు యుఎస్ నుంచి అన్నారా. వాళ్ళ మధ్యలో జరిగే ఆ ట్రేడ్ డీల్ పరంగా ప్రెషర్ పెట్టడానికి ఇండియాని టార్గెట్ చేస్తూ ఇండియా పేరెత్తుతూ ఎందుకు వాళ్ళు మనకి రైస్ పంపిస్తున్నారు ఇక్కడికని కావాలని ఇండియాని ఐసోలేట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. దీని కారణంగానే ఇవాళ మార్కెట్స్ మార్నింగ్ స్టార్టింగ్ లో కొంత హెవీ ప్రెషర్ కి అయితే లోన్ అయ్యాయి. పోర్ట్ఫోలియోస్ కూడా మీకు ఓపెనింగ్ లో ఇక ఈ రోజు కూడా ఒక బిగ్ రెడ్ డే అనేలా మనకి స్టార్ట్ చేసి ఎండింగ్ ఖచ్చితంగా గ్రీన్ లో ఎండ్ అయింటాయి. ఇవాళ స్టాక్స్ ని చూసిన వాళ్ళు మాత్రం పోర్ట్ఫోలియో లెవెల్లో ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ని ఫీల్ అయ్యింటారు. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత ఈ ఇంపార్టెంట్ టేబుల్ మీకు చూపించాలి. చాలా టైం బ్యాక్ ఒకసారి మాట్లాడాను, బట్ ఎందుకు ఈసారి మాట్లాడాలి స్ట్రాంగ్ గా మన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సో దట్ ఎందుకు కమింగ్ టైమ్స్ లో గతంలా కాకుండా కమింగ్ టైమ్స్ లో మార్కెట్ సడన్ గా మీకు పోర్ట్ఫోలియో లెవెల్లో ఎక్కువ లాస్ నిస్తూ తర్వాత సడన్ గా ఎందుకు మీకు మళ్ళీ ఆ లాస్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో మారిన టెక్స్చర్ ఏంటి, గతంలోకి ఇప్పటికీ మార్కెట్ లో మారిన ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటి, దీని రిలేటెడ్ గా మీకు అర్థమైందంటే మార్కెట్ ఒక రియల్ ఎమోషన్స్ ని రియల్ పానిక్నెస్ ని మీరు ఆపర్చునిటీగా చూడాలా ఆర్ వెయిట్ చేస్తే మనకి ఎలాంటి బెటర్మెంట్ ఉంటుందన్న ఒక క్లారిటీ ఉంటుంది. ఈ టేబుల్ ని ఇవాళ మర్చిపోకుండా చూడండి. అండ్ ఈవెన్ ప్రభుత్వ బ్యాంకులు గత 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల దగ్గరగా తీసుకున్న అప్పుల్ని రైట్ ఆఫ్ చేసేసాయి. తీసుకున్న వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదని క్లోజ్ చేసేసాయని పార్లమెంట్ సాక్షిగా ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు అప్డేట్ చేశారు. దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇండిగో పరంగా కూడా గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంది. అండ్ ఇంకా ఇవాళ చాలా స్టాక్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ తో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయి. దీంతో పాటు మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ నిన్న అనుకున్నాం కదా 25,800 to 25,700 అది ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అవ్వనంత వరకు కంగారు పడాల్సిన నీడ్ లేదని. అండ్ ఇవాళ మార్కెట్ వెళ్ళింది కూడా ఆ జోన్ దగ్గరికి 728 అరౌండ్ అనుకుంటాను. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది. ఇది టెక్నికల్ గా వచ్చిన ఒక బౌన్సా లేకపోతే ఫర్దర్ గా మళ్ళీ మార్కెట్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుందా, ఉంటున్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్దర్ మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. నిన్న ట్రంప్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక ఆవిడ్ని తీసుకొచ్చారు. రైస్ రిలేటెడ్ గా తను బిజినెస్ చేసే ఆవిడ యుఎస్ రిలేటెడ్ గా. అక్కడ ఫార్మర్స్ అంటేనే బిజినెస్ మ్యాన్ సార్. వ్యవసాయం అంటే అమెరికాలో ప్యూర్లీ బిజినెస్. తను ఏమన్నారంటే థాయిలాండ్ నుంచి, చైనా నుంచి, ఇండియా నుంచి పెద్ద మొత్తంలో రైస్ యుఎస్ఏ కి రావడం వల్ల మేము కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని కోల్పోతున్నాం అని ఇలా తన స్టేట్మెంట్స్ చేస్తుండడం సడన్లీ ట్రంప్ ఆపి మిగిలిన కంట్రీస్ పక్కన పెట్టండి, అసలు ఇండియా ఎలా తెస్తుంది యుఎస్ కి రైస్ ని, మరి రైస్ మీద మనం వేయట్లేదా, టారిఫ్ వేయట్లేదా, ట్యాక్స్ వేయట్లేదా, వాళ్ళ మీద 50% ట్యాక్స్ ఉంది కదా, మరి రైస్ ఎందుకు వస్తుంది యుఎస్ లోకి, 50% టారిఫ్ పెరగాలి కదా, రైస్ ఇక్కడికి రాకూడదు కదా అని ఇలా స్టేట్మెంట్ చేశారు. దానికి అక్కడ ఉంటున్న స్కాట్ బెసెంట్ ట్రెజరీ సెక్రటరీ కూడా అవునవును దీని రిలేటెడ్ గా చేయాలి చూస్తున్నాం అనేలా, ఇప్పుడు ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా అందుకే కొంత వెసులుబాటు ఇచ్చామనేలా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా, మనం రైస్ ని చాలా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి యూఎస్ఏ వరకు, యూరోప్ అన్ని కంట్రీస్ లో చాలా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాం. అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేసేది మన రైస్ ఎక్స్పోర్ట్స్ లో 3% మాత్రమే. కానీ యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటున్న రైస్ లో 25% ఆఫ్ ద రైస్, ఇంపోర్టెడ్ రైస్ ఇండియా నుంచే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా టారిఫ్ వేయాలి, ట్యాక్స్ వేయాలి ఇండియా పైన, ఇండియాని ఎలా అయినా ప్రెషర్ చేయాలి అని అనుకుంటే దెన్ అది ఇంపాక్ట్ పడేది అమెరికా ప్రజలపైనే. స్పెషల్లీ ఎవరైతే అక్కడ రైస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ ధరలు పెరుగుతాయి. ఎందుకంటే మనకి ఇంపాక్ట్ పడదు, 3% మాత్రమే. ఇవాళ రైస్ స్టాక్స్ కూడా పడ్డాయిలేండి ఒక 7% దగ్గరగా. బట్ సీరియస్లీ ఆ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా మన కంపెనీస్ పై రాదు. కానీ వాళ్ళకు ఒకవేళ అలా నిజంగా టారిఫ్ 50% వేశారంటే, 50% ధరలు పెరిగాయంటే అమెరికా ప్రజలే ఇంపాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ డిమాండ్ ని మీట్ అవ్వడానికి క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్స్ ఆర్ సర్టెన్ క్లాస్ ఆఫ్ రైస్ ఇండియా నుంచే యుఎస్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్మార్ట్ గా రైస్ ని అంత ఈజీగా టచ్ చేయలేదు. కానీ ఈ 10వ తేదీ 11వ తేదీ ఇండియాలో సమావేశం ఉంది కదా, యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. ఇండియాలో సమావేశం ఉంటుందనేలా మనకు అప్డేట్ ఉంది కదా. ఈ ట్రేడ్ డీల్ పరంగా ఒక అప్డేట్ కూడా ఉంటుంది. December 10th and 11th ఒక అగ్రిమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ అనేలా కూడా మీకు కొన్ని ఆర్టికల్స్ కనిపిస్తాయి. ప్రాబబులీ అది జరగబోతుంది. కాబట్టి ఇండియాని ప్రెషర్ చేయడానికే ట్రంప్ ఆ స్టేట్మెంట్స్ చేశారా, మీరు త్వరగా అక్కడ ట్రేడ్ డీల్ కుదుర్చుకోండి, కుదుర్చుకోకపోతే ఇదిగోండి ఇవన్నీ ఆపేస్తామనేలా ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ కి రైస్ టాపిక్ ఎత్తారా అన్నది మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ డిస్కషన్ లా నడుస్తూ ఉంది. బట్ ఏది ఎలా ఉన్నా రైస్ ని టచ్ చేయడం అనేది డెఫినెట్లీ మన కంపెనీస్ కి నెగిటివ్, మనం ఏం పాజిటివ్ అనట్లేదు. బట్ గ్రేటర్ ఇంపాక్ట్ అక్కడ ఉంటున్న యుఎస్ ప్రజల మీద అండ్ అక్కడ ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది. ట్రూగా ఉంటున్న యుఎస్ సిటిజన్స్ ఎవరు ఎక్కువగా రైస్ ని వాడరేమో, ఇండియా నుంచి వెళ్ళిన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ రైస్ ని వాడతారేమో. బట్ ఓవరాల్ అది ఆ కంట్రీకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ని పెంచుతుంది కాబట్టి నెంబర్స్ ఇంపాక్ట్ అవుతాయి. దీంతో ఫెడ్ వాళ్ళు కూడా రియాక్షన్ అనేది వాళ్ళ నెక్స్ట్ పాలసీ మీటింగ్స్ లో నెగిటివ్ గా తీసుకుంటారు. కాబట్టి అది ఓవరాల్ వాళ్ళ మార్కెట్ కే మంచిది కాదు. కాబట్టి సెలెక్టివ్ గా కొన్నిటిని అంత ఈజీగా టార్గెట్ చేయరు. సో ఎక్కడ ట్రంప్ మళ్ళీ ఇండియా రిలేటెడ్ గా మాట ఎత్తుతున్నారు, ఇండియాని మళ్ళీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు, ఇండియా రిలేటెడ్ గా ఇంకేదైనా ట్రేడ్ రిలేటెడ్ గా టెన్షన్స్ నెలకొంటాయని మార్కెట్ లో ఒక మంచి సెల్ ఆఫ్ అయితే వచ్చింది. బట్ ఆన్ ద లోయర్ లెవెల్స్ మార్కెట్ ఎక్కడైతే ఇంపార్టెంట్ జోన్స్
25,700 to 800 ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లైన్ ఆఫ్ సపోర్ట్ అది మార్కెట్ పరంగా. అక్కడికి రాగానే మార్కెట్ లో కొంత బౌన్స్, ఈవెన్ స్మాల్ క్యాప్స్ లో మిడ్ క్యాప్స్ లో ఈ మధ్య కాలంలో ఎక్సెసివ్ గా సెల్ ఆఫ్. కాబట్టి ఇవాళ మీరు గమనించండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏం పెద్ద పెరిగిపోలేదు ఇవాళ. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1% అబౌవ్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. పోర్ట్ఫోలియోస్ పరంగా ఇది చాలా మంచి పాజిటివ్. కాబట్టి చెప్పాను స్టార్టింగ్ లో మీ పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ గా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్ లో ఉండింటాయని. మీరే చెప్పాలి ఇవాళ పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ లో ఉన్నాయా లేదు, నేను రాంగ్ అయినా చెప్తున్నాను అవి ఇంకా స్టిల్ ఇవాళ కూడా క్లోజింగ్ బేసిస్ లో కూడా నెగిటివ్ గా ఉందా అని. ఫ్రెండ్స్ ఈ టేబుల్ ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అండ్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు కూడా, చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్న వాళ్ళు కూడా గతంలో ఇలా లేదే, పోర్ట్ఫోలియోస్ ఎందుకు ఇంతలా పడిపోతున్నాయి అంటే కొంచెం మార్కెట్ పడినా అక్కడి నుంచి ఎందుకు మళ్ళీ మన స్టాక్స్ ఎక్కువ పడిపోతున్నాయి, స్ట్రాంగ్ గా మళ్ళీ పైకి పెరుగుతున్నట్టు మళ్ళీ కింద పడిపోతున్నట్టు, ఏదైనా పంప్ అండ్ డంప్ యాక్టివిటీయా అరే ఏదైనా మ్యానిపులేషన్ మార్కెట్ లో నెల మీకు ఒక ఫీల్ వస్తున్నా దానికి కారణం ఇదే. అండ్ ఇది బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది ఇంకా పెరగబోతుంది, ఇది ఇంకా ఈ వోలటాలిటీని కంటిన్యూ చేయబోతుంది. ఇది స్మార్ట్ గా మార్కెట్ లో ఎమోషన్స్ తో ప్లే చేసే వాళ్ళకి ఒక అద్భుతమైన టూల్. భయపడి మార్కెట్ నుంచి పానిక్ అవుతున్న వాళ్ళకి ఇది నిజంగా వాళ్ళని ఇంకా పానిక్ కి గురి చేస్తుంది. ఇదేంటంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. మధ్యకాలంలో మీరు వాడుతున్న బ్రోకర్ రిలేటెడ్ గా కూడా చూస్తూ ఉంటారు. ₹1,00,000 కొనాల్సిన స్టాక్స్ మీ దగ్గర కేవలం 20,000 ఉన్నా చాలు, మీరు కొనగలిగే వెసులుబాటు మీ బ్రోకర్ మీకు ఇస్తాడు. మీకుంటున్న దానికి 4 రెట్లు 5 రెట్లు ఇంకా దానికంటే ఎక్కువగా కూడా మీకు డబ్బులు ఇచ్చి స్టాక్స్ ని కొనుక్కోండి, దాన్ని హోల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసుకోండి అనేలా మీకు వెసులుబాటు ఇస్తారు. అలా మీరు మీ డబ్బుల కంటే ఎక్స్ట్రా డబ్బులు బ్రోకర్ దగ్గర నుంచి తీసుకున్నారా, దానికి వాళ్ళు వడ్డీ వేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ₹1,00,000 మీరు హోల్డ్ చేసిన స్టాక్స్, కానీ దాంట్లో మీ డబ్బులు ఎంత 20,000. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్టాక్ 20% పడితే అంటే మీ 20,000 దగ్గరగా మీరు నష్టపోతున్నారని బ్రోకర్ కి అర్థమైతే ఆ 1,00,000కి 1,00,000 అమ్మేస్తారు స్టాక్స్ ని. దాని కారణంగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఏ స్టాక్స్ అయితే ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటాయో వాటన్నిటిలోనూ ఒక పర్సెంటేజ్ పడ్డ తర్వాత బ్రోకర్ వాటిని నమ్మేయడం కారణంగా ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది వితౌట్ ఎనీ రీజన్. మార్కెట్ లో కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ కొంత శాతం పడిన తర్వాత సడన్ గా పడిపోతూ ఉంటాయి కిందకి. కారణం ఇదే. ఇది ఒక్కసారి చూడండి, మార్చ్ 2018 ఈవెన్ 19 ఈవెన్ 20 టైంలో కూడా, మార్చ్ 2020 టైంలో కూడా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఒక టోటల్ వాల్యూ ఇండియా మొత్తం మీద వాల్యూ 3,000 కోట్లు, కేవలం 3,000 కోట్లు. ఇప్పుడు 1,12,000 కోట్లు, 3,000 కోట్ల నుంచి 1,12,000 కోట్లకు వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో గ్రో వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్స్ అండ్ మేనేజ్మెంట్ అప్డేట్స్ ని మీరు గమనించిన ఫోకస్ అంతా మాది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటున్నారు. జిరోదా వాళ్ళు కూడా చాలా టైం ఎంటర్ అవ్వలేదు, వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో ప్రతి ఒక్క బ్రోకర్ కూడా దీని వెనక పరిగెడుతున్నారు అండ్ దీన్ని గ్రో చేయాలని చూస్తున్నారు. దీంట్లో ఎంత మంది ఎక్కువ ఇన్వాల్వ్ అయితే, ఎంత మంది ఎక్కువగా 1,00,000 ఉంటే వాళ్ళు 5 లక్షలు, 2 లక్షలు ఉంటే 10 లక్షలు పెట్టి స్టాక్స్ ని కొనేస్తే మార్కెట్ పెరుగుతున్నంత వరకు బానే ఉంటుంది. కానీ ఒక్కసారి రివర్సల్ అయిందంటే వాళ్ళ డబ్బులు ఎప్పుడైతే థ్రెట్ లోకి వెళ్తుందని బ్రోకర్ కి అర్థం అవుతుందో మొత్తాన్ని మార్కెట్ లో అమ్మేస్తారు. అది ఒకరికి ట్రిగ్గర్ అయితే సరే, మిగిలిన అందరికీ ట్రిగ్గర్ అయితే, అంతా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఉన్న స్టాక్స్ అన్నిటికీ అప్లై అయితే ఆ సినారియో రీసెంట్ టైమ్స్ లో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ప్లే అవుతుంది. బికాస్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ మీరు గమనిస్తే బ్రాడ్ గా లేదు రీసెంట్ టైమ్స్ లో, బట్ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఓవర్ ద పర్సెంటేజ్ తర్వాత నుంచి ఎక్కువగా పడుతున్నాయి వితౌట్ ఎనీ స్ట్రాంగ్ నెగిటివిటీ. కాబట్టే చెప్పాను మార్కెట్ లో పానిక్ అవుతాం, మార్కెట్ ఫాల్ అయితే సర్టెన్ వే స్టాక్స్ మనం కొన్న స్టాక్స్ పడిపోతే పానిక్ అవుతాం అనుకుంటే మాత్రం ఇది ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది కమింగ్ టైమ్స్ లో. ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ పెరగడం కారణంగా మీరు గ్రేటర్ వోలటాలిటీని స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో చూస్తారు. ఇన్ఫాక్ట్ నేను కొంత టైం బ్యాక్ కూడా చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాల్సిన సందర్భం వచ్చింది అనిపించింది నిన్న కామెంట్ సెక్షన్ లో చూసిన తర్వాత. నేను కంప్లీట్లీ అర్థం చేసుకోగలను, మార్కెట్ పడినప్పుడు డెఫినెట్లీ మనకు మార్కెట్ రిలేటెడ్ గా ఇరిటేషన్ ఉంటుంది. ఎందుకు వచ్చాం మార్కెట్ లోకి, ఈ ఇండియన్ మార్కెట్ మంచిగా ఉంటది కమింగ్ టైమ్స్ లో, లాంగ్ టర్మ్ లో నేను మినిమం 7 నుంచి 10 సంవత్సరాల టైం పీరియడ్ లేకుండా మార్కెట్ లోకి రావద్దనే చెప్తున్నాను. బట్ ఈవెన్ ఆ 7 నుంచి 10 సంవత్సరాలు ఉంటున్నా ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కారణంగా గుర్తుంచుకోండి, కొన్ని స్టాక్స్ సడన్ గా పడిపోతుంటాయి, మళ్ళీ సడన్ గా రికవర్ అవుతూ ఉంటాయి, పానిక్ నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇది ఇంకా డెవలప్ అవుతూ ఉంటే కొత్త సడన్ లిక్విడిటీ ఆర్ సడన్ సప్లై కి మనం రెడీగా ఉండాలి మార్కెట్ లో. సో ఎవరైతే కేవలం కంపెనీ బిజినెస్ ని, కంపెనీ ఒక ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ని చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆ సడన్ పానిక్ ఫాల్ వాళ్ళకి మంచి అవకాశంగా కనిపిస్తుంది. కానీ ఎవరైతే జస్ట్ షేర్ ప్రైస్ పెరగడాన్ని చూసే పెట్టుబడి చేసి పడిపోతుంటే పానిక్ అవుతారో వాళ్ళకి ఇంకెంత పడిపోతుందనే భయంతో రాంగ్ డెసిషన్ తీసుకునేలా కూడా ఇది ప్రేరేపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు సరే ఏం చేసాం పక్కన పెడితే నెక్స్ట్ నుంచి కొనేది అన్లెస్ నేను అనుకుంటున్నది మారితే తప్పించి, నేను కొన్న తర్వాత 10-20% పడితే నాకు అదొక అవకాశమే కానీ థ్రెట్ కాదు అనుకుని కాన్ఫిడెంట్ గా ఉన్నవే కొనండి. ఎవ్వరు ఎక్కడ చెప్తున్నా, ఏ స్టాక్ చెప్తున్నా పెరుగుద్ది అనే ఒక నమ్మకంతో కాకుండా పడినా నేను కొంటానని ఒక క్లారిటీ ఉన్నప్పుడే ఇండివిజువల్ స్టాక్స్ లోకి వెళ్ళండి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ తో ETF లతో ఉండడం మంచిది, మార్కెట్ మనకి కరెక్ట్ గా అవగాహన వచ్చేంత వరకు. సో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ 3,000 కోట్లు ఉన్నది ఇప్పుడు 1,00,000 కోట్లకు మారింది అండ్ ఫర్దర్ గా కూడా పెరుగుతుంది. కాబట్టి టైం టు టైం ఒక ధర వరకు పడిన స్టాక్ ఇంకా పడిపోతుంది అక్కడి నుంచి సడన్ గా ఈ MTF ఫెసిలిటీలో ఉన్న ట్రిగ్గర్స్ కారణంగా. మళ్ళీ సడన్ గా దాన్ని బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బయింగ్ తో వాళ్ళు మంచిగా లోయర్ లెవెల్స్
లో యాడ్ చేసుకొని వాళ్ళు గెయిన్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్న స్టాక్స్ కొనొద్దు. కేవలం పెరిగిపోతున్న ధర మీద మాత్రమే కాకుండా బిజినెస్ మీద కూడా అవగాహన పెట్టుకునే కొనండి. అప్పుడే పడుతుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్స్ గురించి మన ఇండియన్ రూపీ ఉందా 90 రూపీస్ 40 పైస్ వరకు వీక్ అయి మళ్ళీ బిలో వచ్చి మళ్ళీ అబోవ్ వెళ్ళి మళ్ళీ కొంత బిలో వచ్చింది. 90 బిలో అయితే ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో మార్కెట్ లో ఏదైతే సెల్ ఆఫ్ కి గురవుతుందో అది వాళ్ళ రికవర్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ కానీ డిఫెన్స్ కానీ రియాలిటీ అండ్ ఈవెన్ ఎనర్జీ స్పేస్ కూడా ఇవాళ కొంత రికవర్ అయింది. అండ్ ఇవాళ కూడా పడ్డాయి అనుకోండి స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇవాళ కూడా పడిన స్టాక్స్ కొన్ని ఉంటాయి. వాటిని కొంత ట్రాక్ చేయండి. ఎందుకంటే రికవరీ టైమ్ లో కూడా వాటిల్లో మనకి అంత సపోర్ట్ రావట్లేదంటే సమ్వేర్ వాళ్ళ నెంబర్స్ లో కానీ ఆర్ వాళ్ళ థీమ్ రిలేటెడ్ గా కానీ ఏదైనా ఇష్యూ ఉంటూ ఉండొచ్చు. సో ఎప్పుడైనా మార్కెట్ లో సెంటిమెంట్ షిఫ్ట్ అవుతున్నప్పుడు మన స్టాక్స్ లో అసలు ఏ స్టాక్స్ అసలు రియాక్షన్ లో ఉండట్లేదు, అసలు రియాక్షన్ వెయిట్ లో రావట్లేదు అనేవి ఇంకొంత క్లోజ్ గా వాటిని మనం ట్రాక్ చేయడం, ఫర్దర్ గా వాటి మీద వర్క్ చేయడం అనేది మనకి ఇలాంటి టైంలో అవకాశం. సో ఇలాంటి మార్కెట్ లో ఉంటున్న సడన్ షిఫ్ట్లు, ఈ లిక్విడిటీ పరంగా ఉంటున్న షిఫ్ట్లో మనం స్టాక్స్ ని కూడా ఒక కన్నేసి ఏవేవి ఎలా రియాక్ట్ అవుతున్నాయి వాటి మీద ఇంకొంచెం ఏదైనా ఎఫర్ట్స్ పెడితే మనకు వాటిలో ఉంటున్న నెగిటివ్ ముందుగానే అర్థమయ్యే అవకాశం ఉంది అనేది కూడా మనం వర్కౌట్ చేయడానికి ఇలాంటి సందర్భాలు సడన్ గా పడుతూ ఒకసారి రివర్సల్ వచ్చినప్పుడు వాటి రియాక్షన్ ని కూడా అనాలిసిస్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. అండ్ ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే అమెరికన్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ యూరోపియన్ మార్కెట్స్ తో సహా మొత్తం మిక్స్డ్ గా ఉన్నాయి. ఏవి అంత స్ట్రాంగ్ గా పెరిగినట్టు కాదు, ఏవి పడుతున్నట్టు కాదు. కొన్ని ఇండెక్స్లు పాజిటివ్, కొన్ని ఇండెక్స్లు నెగిటివ్ అనేలా. గోల్డ్ యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ లో కన్సాలిడేట్ అవుతుంది $4,200 పర్ ఔన్స్ దగ్గరగా. ఇవాళ వెండి కొంత పెరిగినట్టే పెరిగింది కానీ బంగారం మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే మార్క్స్ దగ్గరే రీసెంట్ టైమ్స్ లో కన్సాలిడేట్ అవుతుంది. అండ్ డిసెంబర్ 10వ తేదీ 11వ తేదీ యూఎస్ రిలేటెడ్ గా డెలిగేట్స్ ఇక్కడికి ఇండియాకి వచ్చారు. డిస్కషన్ చేస్తారంటున్నారు. బట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. వాళ్ళు కావాలని సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ప్రెషరైజ్ చేయాలని చూస్తున్నట్లయితే కనిపిస్తుంది. కాబట్టి ఇది ఫర్దర్ గా ప్రొలాంగ్ అవుతుంది. ప్రాబబ్లీ దానికే మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో కూడా అది మనకి రియాక్షన్ రూపంలో చూపించే ప్రయత్నం చేసింది. మన ఇండియన్ రూపీ రిలేటెడ్ గా కూడా అదే రీసెంట్ టైమ్స్ లో రిఫ్లెక్ట్ అయింది. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఈ డీల్ కానీ ఫైనలైజ్ అయిపోతుందని ఏదైనా అప్డేట్ వస్తుంటే ఇండియన్ రూపీ పరంగా అది మంచిది, ఓవరాల్ మార్కెట్ పరంగా కూడా అది మంచిది. నిన్న అంతలా మార్కెట్ రియాక్ట్ అయినా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అంత ఇంటెన్సిఫైడ్ గా లేదు. ఈ రీసెంట్ టైమ్స్ లో హెచ్ఎన్ఐస్ కానీ లైక్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కానీ ఈవెన్ రీటైలర్స్ కూడా మార్కెట్ కొంత రేంజ్ బౌండ్ గా అటు ఇటు ఉంటుండేసరికి కొంత మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఆ డేటాని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ మాత్రం ఇంటెన్సిఫైడ్ గా 3,000-4,000 crores దగ్గరగా లేదు. అది డెఫినెట్లీ మనం అండర్లైన్ చేయాలి. బికాస్ మార్కెట్ పడుతూ వాళ్ళు ఈ పాయింట్స్ లో కూడా ఇంత సెల్ చేశాక ఈ పాయింట్స్ లో కూడా 3,000 కోట్లు 4,000 కోట్లు మార్కెట్ నుంచి తీసుకువెళ్ళిపోదాం అని డిసైడ్ అవుతున్నారంటే అది ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ కి అయితే మంచిది కాదు. కాబట్టి ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కొంత లోయర్ లెవెల్స్ లో ఉండడం కొంత మార్కెట్ లో ఈ సెల్లింగ్ ప్రెషర్ రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. అండ్ ఈవెంట్స్ విషయానికి వస్తే రేపు రాత్రి 11 గంటలకి 11:30 అరౌండ్ మనకి యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా వడ్డీ రేట్ల డెసిషన్ వస్తుంది. ఇంపార్టెంట్ మార్కెట్ 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. ఒకవేళ అది జరిగితే అది మార్కెట్ అనుకున్నదే కాబట్టి కొంత పెరుగుతుందేమో, కానీ జరగకపోతేనే థ్రెట్ అంతా 25 బేసిస్ పాయింట్స్ కానీ కట్ లేదంటే మాత్రం యుఎస్ మార్కెట్స్ దానికి స్ట్రాంగ్ గానే రియాక్ట్ అవుతాయి. ఇండియన్ మార్కెట్స్ ఒక ఓపెనింగ్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి రేపు నైట్ వచ్చే అప్డేట్ ఆ తర్వాత అంటే వెనస్డే నైట్ వస్తుంది, థర్స్డే మార్నింగ్ మన మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఎటువంటి అప్డేట్ వస్తున్నా మన వాట్సాప్ ఛానల్లో ఈ ట్రంప్ రిలేటెడ్ గా ఉన్నది కూడా వీడియో రూపంలో పెడుతుంది, దానికి టెక్స్ట్ రూపంలో కూడా పెట్టాను. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏం వస్తున్నా సరే మీకు ఆ ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాను. కేవలం ఇంపార్టెంట్ అప్డేట్స్ వరకు మనం ఈ వీడియో చేసిన తర్వాత ఏదైనా మార్నింగ్ ఓపెనింగ్ ఇంపాక్ట్ చేసే అప్డేట్స్ ఏమైనా ఉంటున్నా షేర్ చేస్తున్నాను. కాబట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న ఫస్ట్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా అంతటిని కూడా కంబైన్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు పార్లమెంట్ లో గత 5 సంవత్సరాల్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని బ్యాడ్ లోన్స్ ని రైట్ ఆఫ్ చేశాయని అడిగిన క్వశ్చన్ కి సుమారుగా 6,15,000 కోట్లకు సంబంధించిన బ్యాడ్ లోన్స్ ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ రైట్ ఆఫ్ చేశాయి ఇన్ ద లాస్ట్ 5 ఫైనాన్షియల్ ఇయర్స్ అనేలా, ఇంక్లూడింగ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేలా కూడా స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఇక్కడ ఈ డేటాని మీరు గమనించారంటే 2022 నుంచి 2025 ఇన్ బిట్వీన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 1,80,000 కోట్ల దగ్గరగా ఈక్విటీ ద్వారా బాండ్స్ ద్వారా డబ్బుల్ని రైజ్ చేశాయి. బికాస్ ఇలా క్యాపిటల్ రిలేటెడ్ గా వీళ్ళకి రైట్ ఆఫ్స్, లోన్ రైట్ ఆఫ్స్ ఉంటూ ఉండడం, మనీ రిక్వైర్మెంట్ కోసమే బ్యాంక్స్ ఇలా ఫండ్ రైజింగ్ అయితే రీసెంట్ టైమ్స్ లో వెళ్ళాయి కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ మాత్రం క్లియర్ గా చెప్పింది FY23 నుంచి ఎప్పుడూ కూడా మేము క్యాపిటల్ ని ఇన్ఫ్యూజ్ చేసేలా, గవర్నమెంట్ డబ్బులు పెట్టేలా సిచ్యువేషన్ లో ఏ బ్యాంక్స్ లేవు. వాళ్ళ ఇండివిజువల్ ఫైనాన్షియల్ హెల్త్ ని సరిగానే మెయింటైన్ చేసుకుంటున్నారని, మీన్స్ ఇన్ని లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినా సరే వాళ్ళ సొంత లాభాల మీద మళ్ళీ వాళ్ళు రికవర్ అవుతున్నారు. వాళ్ళు ఓన్ గా బాండ్స్ ని ఈక్విటీని ఇష్యూ చేసి డబ్బులు రైజ్ చేసుకుంటున్నారు ఫ్రమ్ లాస్ట్ 3 years అని ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అఫీషియల్ గా మనకి స్టేట్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. కేన్స్ టెక్నాలజీ స్టాక్ ఈ మధ్య కాలంలో పడుతూ ఉండడం, గ్లోబల్ రీసెర్చ్ ఫిర్మ్స్ అన్ని కూడా వరుసగా
స్టాక్ గురించి వాల్యుయేషన్స్ లో చాలా మంచి జోన్ లో ఉంది. ఇన్ ద వర్స్ట్ కేస్ స్టాక్ ఎక్కడ వెళ్ళాలో దానికంటే బిలో వెళ్ళిపోయింది. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ పీఈజీ ఉంటుందా, దాని పరంగా చూస్తే ఇది చీపెస్ట్ గా దొరుకుతుంది. కాబట్టి ఇది ఇక్కడ నుంచి కొనుక్కున్నా ఇక్కడ నుంచి 7,550 వరకు వెళ్తుందని, సెప్టెంబర్ 2026 లోపు మంచిగా ఈ స్టాక్ పెరుగుతుందని జేపీ మోర్గన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. బిజినెస్ కాన్ కాల్ ఇచ్చారు కదా, రీసెంట్ గా అప్డేట్ చేశారు. నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా. దాంతో వాళ్ళు మెజారిటీ థింగ్స్ ని క్లారిఫై చేశారని, సర్టైన్ థింగ్స్ వీళ్ళ రిలేటెడ్ గా ఇష్యూలో ఉన్నా దానికి స్టాక్ ఇలా రియాక్ట్ అవ్వాల్సింది కాదని, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ పరంగా చూస్తే ఇది స్ట్రాంగ్ గా వాల్యూ ఉంటున్న కంపెనీ అని జేపీ మోర్గన్ వాళ్ళ అభిప్రాయపడుతూ ఉండడం స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా రైజ్ అయింది. ఈవెన్ జేపీ మోర్గన్ ఒకరే కాదు, యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు సుమారుగా ఇక్కడ నుంచి ఒక 70% దగ్గరగా పెరుగుతుందన్న అభిప్రాయంలో వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేశారు. ఐఏఎఫ్ క్యాపిటల్ వాళ్ళు 50% దగ్గరగా పెరుగుతుందని ఒక నోట్ ని రిలీజ్ చేశారు. ఈవెన్ మెక్వైర్ వాళ్ళు కూడా స్టాక్ 7,700కి వెళ్తుంది. ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో అది సీరియస్ అలిగేషన్స్ కాదు. మేనేజ్మెంట్ సౌండెడ్ గా రీజనబుల్ గా క్లారిఫికేషన్స్ ని ఇచ్చింది. స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తూ ఆర్గానిక్ గ్రోత్ ఉంటున్న కంపెనీ. ఆడిటర్ ని మారిస్తే సరిపోతుంది, కాన్ఫిడెన్స్ రీస్టోర్ అవుతుంది, బిజినెస్ లో గ్రోత్ ఉందని ఇలా కామెంట్స్ చేస్తుండడమే స్టాక్ ఇవాళ ఇంతలా మళ్ళీ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఇండిగో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజీసీఏ వాళ్ళు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఒక నోటీస్ నైతే ఇచ్చారు. ఆ నోటీస్ లో భాగంగా ఇండిగోని వాళ్ళ ఫ్లైట్స్ పరంగా 5% రెడ్యూస్ చేయమని, 5% తగ్గించమని ఆర్డర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే దాని అర్థం మీరు అన్నిట్లో బిజినెస్ చేసేసి స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అయ్యి ఏదో ఒక రోజు ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎంటైర్ సెగ్మెంట్ మీరు ఇప్పుడు హోల్డ్ చేసిన ఫ్లీట్ లో నుంచి ఇప్పుడు మీరు మెయింటైన్ చేసిన ఫ్లైట్స్ ని 5% తగ్గించండి అనేలా ఆర్డర్ అయితే చేశారు. సో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర 2,300 దగ్గరగా టోటల్ డిపార్చర్స్ ఉంటున్నట్టున్నాయి వాళ్ళ ఫ్లైట్ స్కెడ్యూల్ లో. అందులో 5% అంటే నియర్లీ 115 దగ్గరగా తగ్గించమని చెప్తున్నట్టు. బట్ ఇలా కట్ చేయడం కారణంగా లోడ్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అయి ఫేర్స్ పెరిగే అవకాశం ఉంది, ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది ఈ ఫ్లైట్స్ రిలేటెడ్ గా. ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అవడం మంచిది రాదర్ దాన్ ఉంటున్న ఫ్లీట్ ని తగ్గించమని చెప్పడం కంటే. మీరు చూడాలి ఇది ఫర్దర్ గా ఎటువంటి ఇంపాక్ట్ ని ఇండిగో బిజినెస్ రిలేటెడ్ గా తీసుకొస్తుందని. ఇదైతే నేను మేజర్ నెగిటివ్ అప్డేట్ గా ఇండిగో పరంగా అయితే చూడట్లేదు. ఫర్దర్ గా మళ్ళీ ఏమైనా ఇండిగోని లిమిట్ చేసే ప్రయత్నం, రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తే థ్రెట్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ అప్డేట్ ని సింగిల్ గా చూస్తే మాత్రం బిగ్ నెగిటివ్ ఏం కాదు. ఫ్రెండ్స్ ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్స్ లో కొంత స్ట్రాంగ్ వోలటిలిటీ కనిపిస్తుంది కదా, కొన్ని బాగా పెరుగుతున్నాయి, కొన్ని పడుతున్నాయి. ఈ టైంలో జెఫ్రీస్ వాళ్ళు వాళ్ళ మోడల్ పోర్ట్ఫోలియోకి కొన్ని స్టాక్స్ ని కట్ చేసుకుంటున్నారు, కొన్ని స్టాక్స్ ని యాడ్ చేసుకుంటున్నారు. స్టాక్స్ ఏంటో గమనిస్తే వాళ్ళ మోడల్ పోర్ట్ఫోలియోకి గోద్రేజ్ ప్రాపర్టీస్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ సామిల్ ని యాడ్ చేస్తూ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, క్రాంప్టన్ కన్స్యూమర్, ఇండిగో రిలేటెడ్ గా మోడల్ పోర్ట్ఫోలియోలో వెయిటేజ్ ని తగ్గించారు. అండ్ ఓవరాల్ గా వీళ్ళు బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పెరుగుతాయని, టెలికాం, ప్రాపర్టీ స్టాక్స్ అంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్, ఆటో స్టాక్స్, సిమెంట్ అండ్ పవర్ స్టాక్స్ ఇక్కడి నుంచి పెరుగుతాయని అభిప్రాయపడుతూ ఐటీ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ అండ్ ఇండస్ట్రియల్స్ పెద్దగా పెరగవనిలా అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇవాళ బిఎస్సి స్టాక్ ఎందుకు పడిందని ఎవరికైనా డౌట్ ఉంటుంటే, నిన్న ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా కొన్ని మార్పులు ఉండబోతున్నాయని సెబీ చైర్మన్ సాక్షాత్తు చెప్పారని సిఎన్బిసి వాళ్ళు మెన్షన్ చేశారని చెప్పానా. ఇది మెయిన్ రీజన్ స్టాక్ రిలేటెడ్ గా వోలటిలిటీ కనిపించడానికి. దీంట్లోనే కాదు బ్రోకింగ్ కంపెనీస్ లో కూడా వోలటిలిటీ కనిపించడానికి. ఇది సోర్సెస్ నుంచి వచ్చిన అప్డేట్ కాదు, డైరెక్ట్ గా సెబీ చైర్మన్ గారే చెప్పారని సిఎన్బిసి వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఎఫ్ఎన్ఓ పరంగా ఎటువంటి మార్పులు తీసుకొచ్చినా, ఎటువంటి చేంజెస్ చేస్తున్నా, రిస్ట్రిక్ట్ చేస్తున్నా అది వీళ్ళ బిజినెస్ లకు ఇంపాక్ట్. కాబట్టి ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ ఈ బ్రోకింగ్ అండ్ ఈ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ లో మనకి ఫాల్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లాజిక్ ని అర్థం చేసుకోండి. స్విగ్గీ వాళ్ళు 10,000 కోట్ల దగ్గరగా క్యూఐపి ని లాంచ్ చేశారు. అంటే 10,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని రైజ్ చేయబోతున్నారని. ఏ ధరలో? 371 రూపాయి పర్ షేర్. అంటే లాస్ట్ క్లోజింగ్ నుంచి చూస్తే 7% దగ్గరగా డిస్కౌంట్ ఇచ్చి 10,000 కోట్లు డబ్బులు రైజ్ చేస్తున్నారు. సో ఎవరెవరైతే ఈ క్యూఐపి లో పార్టిసిపేట్ చేస్తారో 60 రోజుల పాటు వాళ్ళ వాటా నమ్మడానికి లేదు, లాక్ ఇన్ ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే స్విగ్గీ వాళ్ళు 10,000 కోట్ల డబ్బులు రైజ్ చేసి క్విక్ కామర్స్ లో పెట్టి ఫుల్ గా క్విక్ కామర్స్ ని బూస్ట్ చేసే విధంలో అది ఎంటైర్ ఇండస్ట్రీనే ఇంపాక్ట్ చేస్తుందని, క్విక్ కామర్స్ రిలేటెడ్ గా బిల్డ్ అవుతున్న బబుల్ గురించి ఇండియాలో ఉంటున్న నెంబర్ 1 లీడింగ్ క్విక్ కామర్ అయిన బ్లింకిట్ సిఇఓ వార్నింగ్ అయితే చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ సాఫ్ట్ బ్యాంక్ కానీ, టెన్సెక్ కానీ, మిడిల్ ఈస్టర్న్ సోవరెన్ ఫండ్స్ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ స్పేస్ లోకి డబ్బులుగా ఇన్వెస్ట్మెంట్ చేశాయి. దాంతో స్విగ్గీకి సంబంధించిన ఇన్స్టామార్ట్ కానీ, జొమాటోకి సంబంధించిన బ్లింకిట్ కానీ, జెప్టో అండ్ ఇతర యాప్స్ అన్ని కూడా మంచి డిస్కౌంట్స్ లేకపోతే తక్కువ టైంలోనే డెలివరీని, మార్కెట్ షేర్ ని పెంచుకునే ప్రయత్నంలో ఇంకా ఫర్దర్ గా స్విగ్గీ వాళ్ళు డబ్బుల్ని ఖర్చు పెడదామని ట్రై చేస్తూ ఉంటే అది థ్రెట్ అనుకున్నారో ఏమో ఈ బ్లింకిట్ వాళ్ళు. ఇండియాకి సంబంధించిన క్విక్ కామర్స్ బబుల్
బబుల్ అనేది బర్స్ట్ అవడానికి రెడీగా ఉంది. డబ్బుల్ని క్రేజీగా బర్న్ చేస్తున్నాయి, ఇంకా డబ్బులు పెడుతున్నాయి. అండ్ సాక్షాత్తు అదే స్పేస్ లో ఉంటున్న సీఈఓనే బబుల్ బర్స్ట్ అవుతుంది అనే ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారంటేనే ఎంత ఇంటెన్స్ కాంపిటీషన్ తో వీళ్ళు డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ అండ్ జెప్టో ప్రధానంగా ఈ స్పేస్ ని లీడ్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్సిగో, లేట్ రావెనస్ టెక్నాలజీ కానీ ఐఆర్సిటిసి కానీ వాళ్ళ మంచిగా పెరిగాయా? ఇక్సిగో అయితే ఆల్మోస్ట్ 10% దగ్గరగా పెరిగింది. మార్కెట్ లో ఎటువంటి బజ్ నెలకొంటుంది అంటే ఈ ఫ్లైట్ రిలేటెడ్ గా క్యాన్సిలేషన్స్ తో ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా ఒకవేళ ట్రైన్స్ ని వీటిని బుక్ చేసుకోవాలనుకుంటున్నా అండ్ క్రాస్ సెల్లింగ్ కూడా వాటిని బుక్ చేసుకునేటప్పుడు వేరే ప్రొడక్ట్స్ కూడా ట్రావెల్ పరంగా ఉన్నవి వాళ్ళు చేసి ఇంకా హయ్యర్ గా డబ్బులు సంపాదిస్తారేమో అని ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ తో ఐఆర్సిటిసి వాళ్ళకి ఈవెన్ ఈ ఇక్సిగో వాళ్ళకి లేట్ రావెనస్ టెక్నాలజీ వాళ్ళకి కూడా లాభం ఉంటుందని నెరేటివ్స్ మార్కెట్ లో బిల్డ్ అవుతూ ఉండడమే స్టాక్స్ పెరగడానికి కారణం. దీని రిలేటెడ్ గా ఎన్డీటీవీ ప్రాఫిట్ యాంకర్ షేర్ చేసిన డేటాని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ సంభావ్ స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సుమారుగా 50 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పరంగా బిజినెస్ ని డబల్ చేసుకోవాలని చూస్తున్నారని, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని డబల్ చేసుకోవాలని చూస్తున్నారని ఆల్మోస్ట్ 58,000 దగ్గరగా టన్స్ పర్ యానం దగ్గరగా ఉన్న కెపాసిటీని 1,16,000 పర్ టన్ దగ్గరగా వీళ్ళ కంటిన్యూస్ గాల్వనైజింగ్ లైన్ పరంగా CGL పరంగా అప్గ్రేడ్ చేసుకోవాలని వీళ్ళు చూస్తున్నట్టు అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 2 న్యూ బోయింగ్ 737s ని అఫీషియల్ గా గ్రౌండ్ పైకి తీసుకొచ్చారని, హై డిమాండ్ రూట్స్ ఉంటున్నాయి ఢిల్లీ, బ్యాంకాక్, అహ్మదాబాద్, దుబాయ్, అహ్మదాబాద్, కోల్కతా, వీటిలో వాటిని ఆపరేట్ చేస్తారని అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏషియన్ పెయింట్స్ వాళ్ళు BCCI వాళ్ళతో న్యూ అఫీషియల్ పార్ట్నర్ గా 45 కోట్లు పెట్టి డీల్ ని కుదుర్చుకున్నారు అంట. స్టాక్ ఇవాళ 4% దగ్గర ఒక పాయింట్ లో పడింది. 45 కోట్లు వీళ్ళకేం పెద్ద మొత్తం డబ్బులు కాదు, కానీ BCCI వాళ్ళ రిలేటెడ్ గా ఒక చిన్న సెంటిమెంట్ అయితే చాలా టైం బ్యాక్ నుంచి రన్ అవుతుంది. వీళ్ళతో ఎవరైతే పార్ట్నర్ గా ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా కొంత వీక్నెస్ ఉంటుందని ప్రాబ్లీ ఆ సెంటిమెంట్ ఏదైనా ప్లే అయ్యిండొచ్చు. ఇవాళ ఆఫ్టర్ ఈ అనౌన్స్మెంట్ స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్పెషల్లీ న్యూమోనియా అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ లో యూజ్ చేసే లిన్జ్లాయిడ్, అది కూడా ఇంజెక్షన్ ఫార్ములా రిలేటెడ్ గా క్యాప్లిన్ పాయింట్ వాళ్ళకి US FDA అప్రూవల్ దొరికిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. HEC ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 4,32,00,000 చేసే ఆర్డర్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 12 months లో ఇది కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకు క్లారిఫికేషన్ అయితే వాళ్ళ మీడియాకి ఇచ్చారు. అంటే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తున్నారనేలా కొంచెం మార్కెట్ లో రూమర్స్ వచ్చాయి. బట్ వాళ్ళు దాన్ని క్లారిఫై చేస్తూ మేమేం ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయట్లేదు అండ్ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ ఏదైతే తెలంగాణ గ్లోబల్ సమిట్ లో మేము రివీల్ చేశామో అది మా గ్రూప్ కు సంబంధించిన కంపెనీ కానీ ఒలెక్ట్రాది కాదు. మేము జస్ట్ పార్టిసిపేట్ చేసాం. ఏదైనా నిజంగా లాంటి డెవలప్మెంట్ ఉంటే అప్డేట్ చేస్తాం, కానీ ఎటువంటి ఈవీ కార్ ని మా అండర్ లోంచి తీసుకురావట్లేదనేలా చెప్తున్నారు. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి MIC ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఫస్ట్ RMPU కంట్రోలర్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించింది. RMPU అంటే ఏంటి? రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ యూనిట్. లోకోమోటివ్స్ లో దీన్ని యూజ్ చేస్తారు. ఇదిగోండి ఇలా మీకు ట్రైన్స్ లో కనిపిస్తుంటుందా, దీన్నే RMPU ప్యానల్ అంటారు. దీని పరంగా వీళ్ళకి ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్పారు. స్పెషల్లీ AC యూనిట్స్ లో, డబుల్ డెక్కర్ కోచెస్ లో మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSMEs, వాళ్ళని ఉద్దేశించి అంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఎవరికైనా డెలివరీస్ పంపించాలనుకుంటే వాళ్ళని మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ డెలివరీ ఇంటర్నేషనల్ అనే కొత్త సెగ్మెంట్ ని డెలివరీ వాళ్ళు లాంచ్ చేసినట్టు, క్రాస్ బార్డర్ లాజిస్టిక్స్ ఛాలెంజెస్ ని ఇండియాకి సంబంధించిన చిన్న కంపెనీస్ పరంగా సాల్వ్ చేయడానికే ఈ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నారని డెలివరీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కోఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా పడుతూ లోయెస్ట్ లెవెల్స్ కి అయితే స్టాక్ వెళ్తూ ఉంది. బట్ ఈ స్టాక్ రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఓవర్ వెయిట్ రేటింగ్ ని ఇస్తూ 2030 వరకు వెళ్తుందనేలా వాళ్ళ టార్గెట్ ని అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ $2 బిలియన్ దగ్గరగా రెవెన్యూ టార్గెట్, అంబిషియస్ టార్గెట్ ని పెట్టుకొని వీళ్ళు రన్ అవుతున్నారు. బట్ స్టిల్ అది కంపెనీ పరంగా బజ్ ని ఆర్ ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ ని మెయింటైన్ చేయలేకపోతూ ఉంది. ఆల్మోస్ట్ Q4 FY26 కల్లా కూడా ఈ లాస్ట్ క్వార్టర్ కల్లా ఆర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో $2 బిలియన్ రెవెన్యూ ని హిట్ చేస్తామని గతంలో కోఫోర్జ్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారు. ఇండస్ట్రీ లీడింగ్ గ్రోత్, రెవెన్యూ గ్రోత్ ని తీసుకొస్తారని, FY27 నుంచి మార్జిన్స్ కూడా 14% దగ్గరగా ఆపరేటింగ్ సైడ్ మెయింటైన్ చేస్తారని ఇలా స్టేట్మెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ ఫాలే కనిపిస్తుంది. అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ తో ఒక MOU ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు 1,500 crore దగ్గరగా తెలంగాణలో పెట్టుబడి చేస్తున్నారని, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని, డిఫెన్స్ అండ్ హై ఎనర్జీ పేల్డ్ పదార్థాల పరంగా అక్కడ వాళ్ళు బిజినెస్ చేస్తారనేలా అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు చెప్తున్నారు. GR ఇన్ఫ్రా వీళ్ళకి 199 crore 17 lakhs విలువ చేసే బ్రిడ్జ్ కాంట్రాక్ట్ నార్త్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని,
అప్డేట్ చేశారు. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. యూబీఎస్ వాళ్ళు హీరో మోటోకార్ప్ రిలేటెడ్ గా ఎర్లీ డిసెంబర్స్ లో వీళ్ళ మార్కెట్ షేర్ తగ్గుతున్నట్టు కంపేర్డ్ విత్ నవంబర్ వీళ్ళ ప్రెసెంట్ మార్కెట్ షేర్ డౌన్ అయిందనేలా. ప్రస్తుతానికి డిసెంబర్ రిలేటెడ్ గా కొన్ని డేసే కదా అయ్యాయి, కాబట్టి ఈ డేస్ లోనే వీళ్ళ మార్కెట్ షేర్ ని కొంత కోల్పోయారని, గతంలో ఉన్న దానికంటే ఎర్లీ నవంబర్ తో కంపేర్ చేస్తే డిసెంబర్ లో తగ్గుతూ ఉందనేలా ఈ హీరో మోటోకార్ప్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు డేటాను షేర్ చేస్తుండడం స్టాక్ లో వాళ్ళ కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.